నమస్కారం, గుడ్ మార్నింగ్, ఆదాబ్, అస్సలాము అలైకుం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుక్క తిప్పని మీటింగులపై మీటింగులతో అయినను పోయి రావాలను హస్తినకు అంటూ కిరణ్ సార్ బిజీ అయ్యాడు. తెలంగాణపై సాగతీతక లేక మనుగడపై మంతనాలక, హేమీలతో వరుస భేటీల అంతరార్థం ఏమిటి? నిన్నటిదాకా సంకేతాలు తమకే వస్తాయన్న గులాబీ బాస్ సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు సంకేతాలు తమకే వస్తున్నాయన్న కాంగ్రెస్ బ్రదర్స్ వింత భాష్యం మర్మమేంటి? కిరణ్ సార్ ఢిల్లీ బాట దేనికి అద్దం పడుతుంది? సంజాయిషీకా, సర్దుకోవడానిక? Here are the top 10 headlines on Tuesday morning. హస్తినలో హడావిడి, ప్రణబ్, సోనియా, ఆజాద్ తో సీఎం చర్చలు, త్వరలో పీసీసీ మార్పు. విన్నపం వినవలే, హైకమాండ్ కు సీఎం కిరణ్ నివేదిక, తెలంగాణపై సొంత కిరణాలు. కిరణ్ చెవిలో అమ్మ పలుకు. ఢిల్లీలో తెలంగాణ భేటీలతో ముఖ్యమంత్రి కిరణ్ బిజీ, అధినేత్రి సోనియాతో సుదీర్ఘ మంతనాలు. క్లైమాక్స్, హస్తినలో టీ చర్చలు తుది దశలో, ఆగమేఘాల మీద ఢిల్లీకి కిరణ్ కుమార్. ధర్మానా ఇక అవుట్, రాజీనామా ఆమోదానికి ముఖ్యమంత్రి నిర్ణయం, ఢిల్లీ నుంచి రాగానే గవర్నర్ కు రాజీనామా లేఖ. క్షాళనకు వేలాయే, రాష్ట్రంలో సమూల మార్పులపై అధిష్టానం దృష్టి. చెయ్యికే సహకారం, రెండో విడతలోనూ కాంగ్రెస్ హవా. మళ్లీ విద్యుత్ కటకట, మార్చి మొదటి వారం నుంచే కోతలు, వచ్చే 3 నెలల్లో డిస్కంలకు గడ్డుకాలం. చంద్రబాబును ప్రశ్నించరేం, వైఎస్ కుటుంబం మీద నిందలేస్తున్న వారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ ధ్వజం. నిఘా నీడన రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్, ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడి. చివరిగా, లంక దాటితే నేరుగా ప్రపంచ కప్ లో భారత్ మహిళల కీలక మ్యాచ్ నేడు. ఆలు లేదు, చూలు లేదు, రాష్ట్రం పేరు తెలంగాణమంటూ ప్రజానాయకులు పోరుకు దిగారు. ప్రకటనే వస్తే ఎవరికి నచ్చిన విధంగా వారు స్పందించవచ్చు. ఒప్పుకుంటారా? అందుకే అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదిరా. కానీ ప్రకటనే రాకముందు ఈ ప్రహసనాలు ఎందుకు? హస్తిన హవా. నల్లారి ఢిల్లీ యాత్ర రాష్ట్ర పరిస్థితులపై సంజాయిషీక, సర్ది చెప్పడానిక? మీటింగులపై మీటింగులు తెలంగాణమా, సమైక్యమా? 9 మంది కాంగ్రెస్ సభ్యులు గోడ దూకనట్ట? సర్కారు మైనారిటీలో పడ్డట్లా, పడనట్లా? ప్రభుత్వంపై విశ్వాసమా, అవిశ్వాసమా? అధ్యక్షులు సత్తిబాబు పలకనట్ట? స్పీకర్ కోర్టులో రాజీనామాలు నానుతున్నట్ట, లేనట్ట? ప్రభుత్వానికి సరిపడా సంఖ్యాబలం ఉన్నట్ట, ఊడినట్ట? ఏది సత్యం, ఏది అసత్యం? ఓవైపు 9 మంది శాసనసభ్యుల వ్యవహారం కాంగ్రెస్ ను వెంటాడుతుండగా, మరో పక్క కిరణ్ సారు ఢిల్లీ సుడిగాలి పర్యటన హాట్ గా మారింది. ముఖ్యమంత్రి కిరణ్ సారు, అధ్యక్షులు సత్తిబాబుల వ్యవహారం రాజకీయ వర్గాల్లో గింగిర్లు కొడుతూనే ఉంది. శుక్రవారం సత్తిబాబు పార్టీ గీత దాటిన వారిపై వేటు తప్పదని, అంతలోనే వేటు పడిందని చెప్పడం అంతా కాంట్రడిక్షనే. నా పరిధిలో ఉన్న విషయం, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత చేస్తారో, కాంగ్రెస్ పార్టీలో వచ్చే వారి తాలూకా భాషలో కానీ వారి తాలూకా వ్యవహార శైలిలో కానీ వ్యతిరేకంగా ఉండేటట్లు కనిపిస్తుందో వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించడం అనేది జరుగుతుంది. ఎప్పుడు పంపించారు, షోగారు పంపించాం, వాళ్ళ అటు నుంచి రిప్లై రాలేదు, ఆటోమేటిక్ గా బహిష్కరించినట్లు. పార్టీ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాము. మీరు స్పీకర్ గారి పరిధిని నన్ను అడగడం అనేది ధర్మం కాదు. మీరు మీకు ఏదైనా ఉంటే మీరు స్పీకర్ గారి పరిధి మీరు అడగండి. డబ్బుల కోసం అమ్ముడుపోయిన వాళ్ళని, వ్యక్తిగతం లేని వాళ్ళని, స్వార్థం కోసం స్వార్థపర కార్యక్రమాలు చేసే వారి గురించి, ఏ ఒకరి గురించో అర గురించో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దాని మీద పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మాకు. సత్యబాబు వ్యాఖ్యలతో పలు పార్టీలలో మాటల చిచ్చు రగిల్చింది. రాష్ట్రంలోని 2 ప్రధాన పార్టీలు మాటల యుద్ధానికి తెరలేపాయి. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని వైఎస్ఆర్సీపీ తెలుగుదేశాన్ని గిల్లగా, ఎందుకు అమ్ముడు పోవడానికా అంటూ నారావారు ఎదురుగిల్లడం జరిగింది. కట్ చేస్తే
9 మంది సభ్యులను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన తెలుగుదేశం బాస్ ఎందుకు స్పందించడం లేదని వైఎస్ఆర్సీపీ మరో పోటు పొడిచింది. సత్యబాబు వింత భాష్యం, కిరణ్ సారు హస్తిన బాటతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నల్లారి వారి సుడిగాలి పర్యటన తెలంగాణపై గందరగోళానికి తెరదించేందుక, లేక బొత్సవారితో ఉన్న సమస్యలను సర్దుకోవడానిక? 9 మంది సభ్యులు కాంగ్రెస్ తెప్ప దాటినట్టేనా? మరోసారి ప్రభుత్వానికి అవిశ్వాసం ఎసరు తప్పదా? ప్రభుత్వాన్ని కూల్చి ఎన్నికలు ఎదుర్కోవడానికి పార్టీలు సిద్ధంగా ఉన్నాయా? రాష్ట్ర రాజకీయాల చక్రం తిప్పుతున్నదెవరు? నల్లారివారా, నారావారా, సత్యబాబు గారా? హస్తిన హవా. హస్తిన హవా ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు అత్తులూరి విజయలక్ష్మి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుదాటి రాధాకృష్ణయ్య గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ గారు, వార్తా విశ్లేషకులు మిత్రులు సాయి సిద్ధంగా ఉన్నారు. ముందుగా బుదాటి రాధాకృష్ణయ్య గారు, మీతో ప్రారంభిద్దాం. పేపర్లలో చూస్తే పేపర్లు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు రాశారు. కిరణ్ సార్ ఢిల్లీ బాట పట్టి హస్తినలో బిజీ అయ్యాడు. అన్ని మంచి శకునమలే అనుకోవాలా, లేక శకుని పాచికలంటూ భావించాలి? ఇప్పుడు ఏ విషయంలో కూడా అన్ని మంచి శకునాలు అనుకుని పోతా ఉండడమే సమాజంలో శ్రేయస్కరమైనటువంటి మార్గం అండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. హస్తినలో సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు, ఈ పార్టీకి అధ్యక్షురాలు. లోకల్ గా ఉన్నటువంటి పార్టీలు అయితే అధ్యక్షుడు పొద్దున అందుబాటులో ఉంటాడు, ఆఫీసులో కూర్చుంటారు. ప్రతిరోజు కార్యకర్తలు నాయకులు అధ్యక్షుడి కాడికి పోతుంటారు, మాట్లాడుకుంటారు, వస్తుంటారు. మా అధ్యక్షులు ఢిల్లీలో ఉన్నందువల్ల మరి అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్లడం, వాళ్ళు పిలిపించడం, పార్టీ కార్యక్రమాలు ఏమన్నా చర్చించుకోవడం, మాట్లాడుకోవడం ఇది సహజమైన ధోరణి, సహజంగా జరిగేటటువంటి విషయం. అంతేగాని ఇదేదో కిరణ్ కుమార్ రెడ్డి ఇంకో దేశస్తుడైపోయి ఏదో ఇంకో దేశానికి పోయి ఇంకెవరితో సంప్రదిస్తున్నట్టుగా భావించి దానికి ఒక పెద్ద కథలో దానికి ఒక జోడించి రకరకాల పేపర్ వాళ్ళు మీ మీద కసిగట్టి అనేది కరెక్ట్ అని పేపర్ వాళ్ళు ఎంతసేపటికి దాంట్లో ఇంక్లూడింగ్ రమాకాంత్ కూడా ఉన్నాడండి. ఎప్పుడు పేపర్లో ఢిల్లీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళినా, బొత్స సత్యనారాయణ వెళ్ళినా ఎన్నిసార్లు రాయలే చెప్పండి. రాసిన ప్రతిసారి ఏమైంది? ప్రతిసారి ఎప్పుడు వాళ్ళు వెళ్ళినా పార్టీ అధ్యక్షురాల దగ్గరికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అటు దానిపై అభ్యంతరాలు ఏం లేవు. ఆగమేఘాల మీద రప్పించడం సార్లు సరే ఓకే. సాయంకాలం ఫోన్ చేస్తే పొద్దున అవసరం ఉన్నప్పుడు పొద్దున పోయిన సందర్భాలు ఉన్నాయి. పోయినప్పుడు ఆగమేఘాలు అంటే ఒకటి నాకు అర్థం కదా. ఒకటి వైట్ న్యాచురల్ కార్యక్రమం వెళ్లారు. ఎన్నో విషయాలు ఉంటాయి. ఈ రోజు చాలా ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి. ఒక పక్క తెలంగాణ కార్యక్రమం ఉన్నది, ఇంకో పక్క సమైక్యవంతులు వాళ్ళు అజిటేషన్ చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ముఖ్యమైన విషయాలే ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రితో పార్టీ అధ్యక్షులతో హైకమాండ్ మాట్లాడడం అనేది సహజంగా మాట్లాడడం, విషయం తెలుసుకోవడం, దానిలో ఒక నిర్ణయానికి రావాలన్నా కూడా విస్తృతంగా చర్చలు జరపాలి. రాధాకృష్ణ గారు చెప్పారు. అది మీ పార్టీ విషయం, మీ అధినాయకురాలతో కలవడం ఇట్స్ ఓకే. ఐ మీన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తో కలవడం కూడా ఓకే. దాంట్లో రాష్ట్రపతిని గెలిచారు, మిగతా నాయకుల్ని గెలిచారు. అంటే ముందుగా ఒక సెట్ ఎజెండాతోని మీటింగ్లన్నీ ఫిక్స్ అయిన తర్వాతనే రప్పించడం జరిగిందా, లేకపోతే ఎలానో బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి, శీతాకాల బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి, అప్పటిదాకా తెలంగాణ సాగతీత కార్యక్రమానికి పని పెట్టారు? తెలంగాణ ఒకటే కార్యక్రమం ఉందని మీరు అనుకుంటే పొరపాటు. ముఖ్యమంత్రి పోయేటప్పుడు ఒక ప్రోగ్రాం లేకుండా, ఒక అపాయింట్మెంట్స్ లేకుండా, ఎవరితో ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కలవాలి అని అక్కడి నుంచి పర్మిషన్స్ లేకుండా ముఖ్యమంత్రి వెళ్ళాడు. ఒక సర్టన్ టైమింగ్ వాళ్ళతో ఫిక్స్ చేసుకోవడంతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇన్ని గంటలకు రండి అని వాళ్ళు పిలిచినా టైం లేకుండా పోరు. ఏదైనా ఒక చిత్రంలో క్లైమాక్స్ సీన్ కి వస్తే అంత సస్పెన్స్ ఉంటది, అది ఎటు సైడ్ తేలుతుందా అన్న విధంగా ఆ విధంగానే సాగుతుంది. నిజంగా ఆ క్లైమాక్స్ కు చేరిందంటూ భావించాలా, లేకపోతే పెను మార్పులు తప్పవు అంటూ కొన్ని వ్యాఖ్యలు వినబడుతున్నాయి? మీ సీనియర్ నాయకులతో నిన్న మాట్లాడినప్పుడు ఆ విధంగానే చర్యలు చేపట్టనున్నారు. ఇవన్నీ ఊహాగానాలు అండి, ఇవన్నీ ఊహాగానాలు.
అయిపోయిందంటే తెల్లారు అయిపోయింది, పిసిసిని మార్చారు, ముఖ్యమంత్రిని మార్చారు. ఇవన్నీ రొటీన్లో మనం చూస్తూ వస్తున్నటువంటి కథలు. ప్రతిపక్షాలకి ఆశ, అంతకంటే అయ్యా. ప్రతిపక్షాల కోరిక ఏదంటే వీళ్ళలో మార్పు జరిగితే బాగుండే, వీళ్ళు కొట్టుకుంటే బాగుండే, వీళ్ళు మార్చేస్తే మొత్తం పార్టీ బలహీనపడితే మేము వస్తామే అని ఒక ఆశ, ఆతృత తప్ప మా పార్టీలో అటువంటి ఏమీ లేదు. కామన్ గా రొటీన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా అటు రాధాకృష్ణ గారు ఒకటి స్పష్టం చేయండి. రొటీన్ అయినా మీరు ఎంత చెప్పినా గానీ ఒకటి స్పష్టం చేయలేదు. మొత్తం సీక్రెట్ ఏంటి హస్తిన బాట వెనక? సాగతీత కార్యక్రమమా లేకపోతే ఏదో ఒకటి తేల్చడానికేనా? దేర్ ఇస్ నో సీక్రెట్. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద డిస్కషన్ చేసుకోవడం అనేది ఆంతరిక కార్యక్రమం. ఇది పార్టీకి ప్రభుత్వంలో ఉన్నవాడికి అంతరంగిక కార్యక్రమం. ఇది సో ఒకరొకరిని పిలిచి ఆ విధంగా ఉంటారు, మాట్లాడారు, ఎన్నో విషయాలు చర్చిస్తారు. అంతేగాని దానికి ఒక కలం పీయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఓకే, సెకండ్ ఫస్ట్ క్వశ్చన్ సరేలేండి, ఆయన వచ్చిన తర్వాత ఏదోను ఆ విషయం బయటపడుతుంది. సెకండ్ క్వశ్చన్, 9 మంది సభ్యులు గోడ దూకనట్ట నిన్న అవన్నీ పత్రికలు వక్రీకరించాయంటే నేను మీకు ఆ బయట వినిపించాను. ఆ బయట లో ఆయన అన్న మాటలన్నా గానీ నా పరిధిలో ఉన్న విషయం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత చేస్తారో, కాంగ్రెస్ పార్టీ వారి తాలూకా భాషలో గానీ వారి తాలూకా వ్యవహారశైలిలో గానీ వ్యతిరేకంగా ఉండేట్లు కనిపిస్తారో వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరుగుతుంది అంటూనే ఎప్పుడో పంపించాం, షోకాస్ పంపించాం, వాళ్ళని బహిష్కరించినట్లే కదా. మీరు స్పీకర్ని అడగండి అంటే ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? ఇప్పుడు 9 మంది సభ్యులు ఎప్పుడో గోడ దూకేశారు, అయిపోయింది. కానీ మరి పత్రికలు వక్రీకరించాయని ఎందుకు? మరి ఈ రోజు ఏంటంటే అఫీషియల్ గా పిసిసి అనౌన్స్ చేసింది అంతే. ఇక షోకాస్ నోటీసులు పంపడం, వాళ్ళ దగ్గర నుంచి రిప్లైస్ కోరుకోవడం, కానీ కొంత టైం ఇవ్వడం, ఇవన్నీ న్యాచురల్. ఎవరికైనా ఎనీ డెలిక్వెన్సీ షోకాస్ నోటీస్ ఇవ్వడం, దానికి రిప్లై తీసుకోవడం, లేకపోతే టైం ఇవ్వడం అనేది ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన గొడవ దూకాడని తెల్లారే డిస్మిస్ అనలేరు. వాళ్లపై చర్య తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయా? డెఫినెట్ గా చర్య డ్రీమ్ టు బి. ఆల్రెడీ వాళ్ళు గోడ దూకి పోయి ఆ విధంగా అయితే ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది, దానికి సిద్ధంగా ఉన్నారా? ప్రభుత్వం మైనారిటీ అనేది శాసనసభలో లెక్క పెట్టేటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఆధారపడి ఉంటుంది. సో ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఏం మైనారిటీలో పడలేదు. ప్రభుత్వం రన్ అవుతుంది, ప్రభుత్వం హ్యాపీగా ఉంటుంది, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేదు. జనక్ ప్రసాద్ గారు ఆ 9 మంది మీ సైడ్ దూకినట్టు రాధాకృష్ణయ్య గారు స్పష్టం చేసినారు. ప్రభుత్వం మైనారిటీలో ఉన్నట్టా లేనట్టా? తప్పకుండా మైనార్టీలో ఉందండి. వాళ్ళకున్న సంఖ్య 155. 155లో 9 మంది పోయినరు, 146. మామూలుగా ఉండాల్సింది 148. కాబట్టి మైనార్టీ సర్కారు. అసలు ఒకసారి మైనార్టీ సర్కారులో పడ్డ తర్వాత ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదు. ఎందుకంటే సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడే ప్రకటించింది కాబట్టి బహిష్కరణని. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా కొనసాగడానికి వీల్లేదు. వాళ్ళు కాంగ్రెస్ సభ్యులుగా కొనసాగకపోతే 146 మంది మాత్రమే ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే 148 మంది శాసనసభ్యుల మెజారిటీ ఉండాలా? లేదు. కాబట్టి ఈ నిర్ణయాలు ఏది తీసుకున్నా కూడా అది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది. రాజ్యాంగ ప్రకారంగా ఆయన మద్దతన్న ప్రకటించుకోవాలా, లేదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా ఉండడానికి అర్హత లేదు. ఒక్కటి ఎవరైనా అవిశ్వాసం ప్రతిపాదించాలంటే ఒక సభ్యుడికి చాలు. మీ దగ్గర 17-18 మంది ఉన్నారు, మిగతా వాళ్ళని మీరు అనుకుంటే ఇంకో 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తెచ్చుకోగలరు. మీ దగ్గర ఉన్నప్పుడు ఆయనను ఎందుకు గిల్లడం? ఆయన్ని గిల్లటం కాదండి. ఆయన పాదయాత్రలో ఏం చెప్తాడు? ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు, ఇది అవినీతి ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఇటువంటి ప్రభుత్వాన్ని కొనసాగనివ్వకూడదంటే రాజ్యాంగ ప్రకారంగా ఏ విధంగా కొనసాగనీయకుంటారు? మెడలు పెట్టి నెట్టేస్తారా? అసెంబ్లీలో నీకు ఆయుధం ఉంది, 6 నెలలు దాటిపోయింది. డిసెంబర్ 5వ తారీఖున నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టినావు. ఆ తర్వాత 6 నెలలు దాటిపోయింది కదా, దాదాపు సంవత్సరం దాటిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు? ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టేటప్పుడు మైనారిటీలో ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా అంటే మీ భాషలో చెప్పాలంటే కిరణ్ సారు నల్లారి వారు నారావారు ఇద్దరు కుమ్మక్కయ్యారంటూ భావించారు. అందులో అనుమానం ఏముందండి? ఒక మాట అంటే ఎఫ్డీఏల విషయంలో మా పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు మేము వ్యతిరేకిస్తామని చెప్పిన వాళ్ళు ఎఫ్డీఐ విషయంలో వీళ్ళ ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏ విధంగా అబ్స్టైన్ అయినరు? ఈ దానికి అత్యంత సన్నిహిత మిత్రులు, ఆయన ఏరి కోరి పెట్టుకున్నటువంటి రాజ్యసభ నవ్వుతున్నారు. ఒకరికట జలుబు చేసిందట, ఒకటికట టైం తెలవదట, ఇంకొక అనారోగ్యంతో హాస్పిటల్ మీరేమయ్యారు? మీకేమైంది?
మేము తప్పకుండా ఎఫ్డీఐ వ్యతిరేకంగా ఓటేసినాం. ఓటేసినాం మేము. ఇప్పుడు పెట్టను మేము పెట్టడం కాదు, మీరు మాట్లాడేది వినండి. కెపాసిటీ మాట అండి. అయ్యా విజయలక్ష్మి గారు యాజ్ అ పాయింట్ తెలుగుదేశం పార్టీ. ఓకే, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆ పార్టీ ఆవిర్భావానికి అధ్యక్షుడు ఉన్నటువంటి ఎన్టీ రామారావుని తొలగించిన వాడు ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు తొలగించారు అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటి? అసలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతానని చీకట్లో చిదంబరంతో ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి ఈనాడు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాపాడాల్సిన అవసరం లేదు. జనప్రసాద్ గారు 1 సెకండ్, విజయలక్ష్మి గారు నవ్వుతున్నారు. జనక ప్రసాద్ గారి ఉక్రోషం గాని ఆయన మాటల్లో తీవ్రత చూస్తే కక్షంతా గాని ఎలాగోలాగా చంద్రబాబు నాయుడు గారిని ప్రొవోక్ చేసి అవిశ్వాసం పెడితే పోయినసారి లాగా ఎంతో కొంత ఎమ్మెల్యే లబ్ధికి వస్తున్నారేమో. ఇప్పటి వరకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మా పార్టీ మీద వ్యతిరేకత, దాన్ని సొమ్ము చేసుకోవాలనేది ప్రధాన ఆశయంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలి అని అంటే ఎవరు కుమ్మక్కయ్యారు ఎవరు చేశారనేది స్పష్టంగా చెబుతుంది. ఎఫ్డీఐ గనక 3 ఓట్ల వల్లనే గెలిస్తే మా 3 మెంబర్స్ వేయకపోవటం వల్లనే ఎఫ్డీఐ గట్టెక్కితే మేము ఒప్పుకుంటాం. కానీ అవతల ఎందుకు చర్యలు మా అంతర్గత విషయాలండి. చర్యలు ఈ రోజున ఈ రోజున ప్రణబ్ ముఖర్జీని కలిసేది ఎవరు? ఆయన ఒక రాష్ట్రానికి దేశానికి రాష్ట్రపతి. ఆయనకి ఎవరు కూడా ఆయన రాజ్యాంగబద్ధంగా ఉండవలసిన వాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. వెళ్లి ఆ రోజున ఓటు అడగటానికి అవ్వక ముందు వెళ్ళాడు, అది ఓకే. ఆ తరువాత వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వటం ఏంటి, వీళ్ళు సంతకాలు చేస్తే 2 కోట్ల సంతకాలను ఆయన స్వీకరించడం ఏంటి? ఒక రాష్ట్రపతి అయ్యుండి ఈ రోజున ఎవరు కుమ్మక్క అవుతున్నారో ఎవరు వాళ్ళ కవర్ లెటర్ తప్పేంటి? రాష్ట్రపతి దగ్గరకు వచ్చాను నేనైనా మీరైనా వెళ్ళాము, అయ్యా మాది బాధ ఉంది అని మీరు ఒక మెమరాండం ఇచ్చారు, రాష్ట్రపతి కుమ్మక్కు రాజకీయాలు కవర్ లెటర్స్ ఇవ్వటము ఆయనకి, ఆయన ఏం చెప్తున్నారో చూడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే కుమ్మక్కు రాజకీయాలు ఎవరు మాట్లాడుతున్నారు? ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న సబ్బం హరి గారు వెళ్లి జైల్లో మంతనాలు చేసి చేయవలసిన అవసరం ఏముంది? తీసుకోలేని అనిశ్చిత పరిస్థితులకు స్వస్తి పలకలేని కాంగ్రెస్ పార్టీది బాధ్యత. ఎప్పుడు కలిసిపోదామా, మనకి ఎలాగోలాగా కాంగ్రెస్ తో కలిసిపోతే మన పార్టీ వీక్ అవ్వకుండా ఉంటుందేమో అని చేసేది వాళ్ళు. కుమ్మక్కు రాజకీయాలు చేయవలసిన అవసరం గాని ఎఫ్డీఐకి ఓటు వేయలేదు కాబట్టి కుమ్మక్క వాళ్ళు ఎందుకు అంటున్నారా వ్యాఖ్య? మీరు ఎన్నో ఆయన మైసూరారెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఆయనపై వెయిట్ వేశారు, మిగతా వాళ్ళు వేశారు. ఈ విధంగా ఎఫ్డీఐ విధానానికి మీరు అగేన్స్ట్ ఉన్నారు, మీరు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఓటేసినప్పుడు వాళ్ళపై చర్యలు ఎందుకు తీసుకోవాలి? అందుకే అంటున్నాను ఆయన కుమ్మక్కు రాజకీయం. చర్యలు తీసుకుంటున్నారా తీసుకోలేదా అనేది మా విషయం అండి. ఆయన చేసే పనులేంటి వాళ్ళు చెప్పమనండి. వాళ్ళు ఎంతవరకు తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన చర్యలు ఎంతవరకు తీసుకుంటుంది? ఈ రోజున అనిశ్చిత పరిస్థితికి రాష్ట్రంలో ఎవరు బాధ్యత? ఎవరు తెలంగాణ ఇష్యూ గాని ఇంకోటి గాని దీని అంతటికి ఎవరు కారణం? ఈ రోజున ఆ కారణం ఎవరో వాళ్ళని శిక్షించకుండా వాళ్ళ మీద చెప్పకుండా ఈ రోజు 9 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారని ఆయన వేటు పడుతుందని బొత్స గారు చెప్పారండి. ఆ 9 మంది మీద యాక్షన్ ఎవరు తీసుకోవాలి? ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? గోడదూకి ఎటు వెళ్తున్నారు? తీసుకోవాల్సిన అనిశ్చిత పరిస్థితి అంటూ ఈ అనిశ్చిత పరిస్థితికి కారణం ఎవరు? ఈ రోజు తెలంగాణ ఇష్యూనే కాదండి, ప్రతి దానికి ఈ రోజు సమర్థత లేని కాంగ్రెస్ పార్టీ మీద బాధ్యత లేకుండా ప్రతిపక్ష పార్టీ, మాకు ప్రజల అధికారం ఇవ్వని పార్టీ మమ్మల్ని బూచిగా చూపించి అడుగడుగున ఇద్దరు పబ్బం గడుపుకునే ప్రయత్నాల్లో భాగం మాత్రమే అని నేను అంటాను. మీ 3 వాదాలు ధరలు పెరగడంలో అనిశ్చితి, లా అండ్ ఆర్డర్ లో అనిశ్చితి. పరిపాలిస్తున్నారు, ఎలా పరిపాలిస్తున్నారు? సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మీరు వాళ్ళు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యారు అన్నట్టు. ఓకే ఫైన్, కుమ్మక్కాల్సిన అవసరం మాకు లేదు. ఓకే మా ప్రభుత్వం తప్పడానికి మా ప్రభుత్వం నడుస్తుంది. ఏ ముఖ్యమంత్రి తీసుకోలేని డెసిషన్ ముఖ్యమంత్రి తీసుకొని ప్రభుత్వం నడుపుతున్నారు. ఏ రోజు ఈవెన్ ఎంఐఎం చూసి ఎన్ని ఉన్నారు ఈ రోజు? ఆవేశం, ఆక్రోశం, అనిశ్చితి పరిస్థితి ఒప్పుకోను. అనిశ్చితి పదానికి ఓకే ఫైన్. అనిశ్చితి పరిస్థితికి మేము ఒప్పుకోము. చక్రం తిప్పుతున్నారు ఎవరు? నల్లారి వారా, నారా వారా, సత్యబాబు గారు? సత్యబాబు గారు కాంగ్రెస్ పార్టీ అంటే చక్రం తిప్పడానికి మాకు అర్హత లేదండి. కిరణ్ కుమార్ రెడ్డి చక్రం తిప్పే అర్హత మాకు లేదు, ప్రతిపక్షం. ఓకే ఫైన్. సాయి చెప్పండి.
చక్రం తిప్పుతున్నది ఎవరు? నల్లారివారా, నారావారా, సత్యబాబు గారా? అనిశ్చితి పరిస్థితి అంటూ విజయలక్ష్మి కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పాలి. అధికార పార్టీ ఇక్కడ సీఎం తో పాటుగా వీళ్ళందరూ తరకొక స్టీరింగ్ చేతిలో పెట్టుకుని మన ఎగ్జిబిషన్ లో ఉన్న బస్సు టైప్ లో తలా ఒక వైపును పట్టుకుని ఉంటారు. ఫైనల్ గా మాత్రం రిమోట్ కంట్రోల్ అంతా నడిపేది అధిష్టానం. ఇక్కడ బొత్సాకి ఏం తెలియదు, కిరణ్ కుమార్ రెడ్డికి ఏం తెలియదు, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక నేతలకి, తెలంగాణ నేతలకి ఏం తెలియదు, సీమాంధ్ర నేతలకి ఏం తెలియదు. ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుకోవచ్చు, ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు చేయొచ్చు. అంతా ఫైనల్ గా మాత్రం అధిష్టానానికి కూడా ప్రస్తుతానికి ఏ రూట్ లో పోవాలో తెలియట్లేదు కాబట్టి బండి నడుపుతానే ఉన్నారు. ఆ బండి ఎప్పుడు గమ్యం చేరుతుంది అన్నటువంటి తెలవాల్సి ఉంటుంది. అధిష్టానం అంటే ఎవరండి? అదే చెప్పండి, ఎవరనేది మీరే చెప్పాలి. సోనియా గాంధీ అధిష్టానమా, ఆజాద్ అధిష్టానమా, షిండే అధిష్టానమా అన్నది మీరే చెప్పాలి. సోనియా గాంధీ మా పార్టీ అధ్యక్షురాలు కాదా? అదే ఎవరు మరి ఆవిడైతే ఎవరికన్నా చెప్పిందా? కిరణ్ కుమార్ రెడ్డికి కానీ, బొత్స సత్యనారాయణకి కానీ ఇదిగో తెలంగాణలో ఇట్లా చేయాలి, లేకపోతే సీమాంధ్రలో ఇట్లా చేయాలని కానీ ఆమె చెప్పిందా? పార్టీ అధ్యక్షుడిగా జైల్లో కూర్చొని పార్టీ నడపడం లేదా? సోనియా గాంధీ మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మాట్లాడలేదు కదా మీతో? మీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నారండి. మీరు 24 నెలలలో 36 సార్లు తెలంగాణ మీరు చెప్పాలి. రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ గారు ఏమంటలేదు. 36 సార్లు ఢిల్లీ ఈ 56 ఇవ్వలేరు. మా పార్టీ అధ్యక్షులు మీద గల్లీలో కూర్చోలా. జనప్రసాద్ గారు హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉన్నప్పుడు దాంట్లో పోటీ తప్పేంటి? పోవడంలో తప్పు లేదండి. నేను మాటండి మీ ప్రెసిడెంట్ ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రభుత్వం ప్రతి చిన్న విషయానికి ఢిల్లీలో అడగడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ ఇక్కడ ఉన్న పరిస్థితులు మనం చూస్తే అస్తవ్యస్త పరిస్థితుల్లో కూడా ఒకప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ, కరువు వచ్చినప్పుడు కానీ, ఈ రాష్ట్రం అల్లకొల్లలో అయినప్పుడు కానీ ప్రభుత్వం ఇక్కడ లేకుండా తెలంగాణ యాజిటేషన్ టైం లోపల కనీసం 45 రోజులు పరిపాలించే పరిస్థితే లేదు. ఆ తర్వాత ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతుంటే కనీసం 55 మిలియన్ యూనిట్ల కరెంట్ లేకపోతే పరిశ్రమలు పొందుపడిపోతే మాట్లాడిన పాపాన పడే, లక్షలాది మంది కార్మికులు ప్రధాన పడితే మాట్లాడిన పాపాన పడే, విత్తనాలు దొరకకపోతే మాట్లాడిన పాపాన పడే, ఎరువులు 200% రేటు పెంచితే మాట్లాడిన పరిస్థితి లేదు. ఇవాళ 32,000 కోట్ల రూపాయలు కరెంటు మీద ఛార్జీలు పెంచితే దానికి బాధ్యత లేదు. సాయి ఇట్స్ టైమ్ దట్ ఐ బ్రింగ్ ఎ న్యూట్రల్ ఎంపైర్. సాయి ఇద్దరి వాదనలు ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? ఎవరెవరితో కుమ్మక్కయ్యారు? ఇక్కడ వచ్చేటప్పటికి రాజకీయం, రాష్ట్ర రాజకీయంలో అందరూ కూడా ప్రజలను అయోమయానికి గురి చేయడం ఒక్కటే వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు మాట్లాడకుండా ఉంటే నేను 3 పాయింట్లు చెప్తాను. ఒకటి, కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజాస్వామ్యం అన్నది ఉన్నదని చెప్తుంది, కానీ ఆ ప్రజాస్వామ్యంలో ప్రజలకు అవసరమైనటువంటి పాయింట్ ఏంటి? ఇటు తెలంగాణ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, సీమాంధ్ర వాళ్ళకి ఏం చెప్పాలి, లేకపోతే ఆ నేతలు అక్కడ ఉన్నటువంటి ప్రజలని రోడ్ల మీదకి తెస్తున్నప్పుడు ఇదిగో మన నిర్ణయం ఇది, రెండో ప్రాంతం వాళ్ళని కన్విన్స్ చేయమని చెప్పదు. మీ ఇద్దరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి అంటుంది. సీఎం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అధికారం ఉన్న ఆయనకి నిర్ణయం అధికారం ఇయ్యదు. అదిగో మేము నిర్ణయం తీసుకుంటాం, ఆయన అమలు చేస్తారని చెప్పుద్ది. అట్లాగే పార్టీని నడిపించాల్సినటువంటి బొత్స సత్యనారాయణకి ఎలాంటి అవకాశం ఇయ్యదు. ఆయన పార్టీ అంతా మేము అక్కడి నుంచి నడుపుతున్నాం, మేము ఇచ్చినటువంటి పనులని కాగితాలు తీసుకెళ్లేటువంటి ఆఫీస్ బాయ్ పాత్ర అంటది. అట్లాగే ఇక్కడ రాజీనామాలకు సంబంధించి 9 మంది రాజీనామాలని కనుక బహిష్కృతం అన్నటువంటి పేరుతో ఈ రోజున పిసిసి చీఫ్ చెప్తున్నాడు. అంటే అది నైతిక బహిష్కరణ తప్పించి అధికార బహిష్కరణ కాదు. అధికారిక బహిష్కరణ చేస్తే ఆటోమేటిక్ గా 9 మంది వెళ్లి రేపు పొద్దున్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వెళ్లి కూర్చోవచ్చు, డైరెక్ట్ గా ఓటేస్తారు. కాబట్టి అటు పక్కన చేయనీయకుండా అదే టైంలో వాళ్ళ పార్టీ తరపున లేదా వాళ్ళ ప్రభుత్వం తరపు నుంచి పనులేం చేయకుండా ఉంటామన్నదే ఇప్పుడు వాళ్ళు చెప్పే బహిష్కరణ. వాళ్ళకి దమ్ము లేదు బహిష్కరించడానికి. ఇంకొక భయంపున వీళ్ళు సాయి ఇంకొకటి సాయికి ఇంకో ప్రోగ్రామ్ ఉంది. సాయి బిఫోర్ యూ గో ఫర్ యువర్ ప్రోగ్రామ్, ఏదైనా కార్యక్రమం ఉంటే ఒకవేళ సర్ది చెప్పడానికి అయితే అందరిని పిలిచి కూర్చొని మాట్లాడతారు. సాగతీత కార్యక్రమంలా కనబడట్లేదా? ఒక్కొక్కరిని పిలిచి శీతాకాల బడ్జెట్ సమావేశాల వరకు దీని ఈ విధంగా పొడిగిస్తే మంచిగా ఉంటుంది అన్న విధంగానే వీళ్ళు పావులు కదుపుతున్నారు. రైట్, కానీ ఇక్కడ ఢిల్లీకి పిలిపించారా లేదా అన్నది తెలుసుకోవాలి. అబ్సల్యూట్లీ ఎస్. పిలిపించారా లేకపోతే ఆయన వెళ్ళారా? రాష్ట్రపతి అయితే కనుక పిలిపించరు, మిగతా నేతలు పిలిపించలేదు. వెళ్ళారా పిలిపించారా అన్నదే ఇప్పుడు ఆయన నోటితో బయట పెట్టాల్సినటువంటి విషయం. ఎగ్జాక్ట్లీ. బుధ రాధాకృష్ణ గారు కాదండి,
వాళ్ళకి అవసరమైంది మాట్లాడాల్సి ఉంటే వాళ్ళు పిలిపిస్తారు. ఈయన ముఖ్యమంత్రిగా ఈయనకి ఏదైనా హైకమాండ్తో చర్చలు జరుపుకోవాల్సిన అవసరం ఏర్పడితే ఈయన వెళ్తాడు. దానికోసం ఆయన ఢిల్లీ యాత్రనే ఢిల్లీకి పోయాడంటేనే దాన్ని ఓ పెద్ద ప్రహసనగా చేసేసి దానికి కథలు అల్లడం, దానికి మొత్తం ఎన్నో కవచాలు తొడగడం అనవసరం అండి. ఢిల్లీకి అనేది రొటీన్ గా ఓ చీఫ్ మినిస్టర్ ఢిల్లీలో హైకమాండ్ ఉన్నప్పుడు పోతాడు వస్తాడు. ఒక్కటి స్పష్టం చేయండి రక్షణ గారు, మళ్ళీ అడుగుతున్నాను నేను. మళ్ళీ అది కథ క్లైమాక్స్ కి వచ్చిందా లేకపోతే ఇంకా సశేషం అంటూ చెప్పనున్నారా? రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ అలాగని ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ అనిశ్చితి మళ్ళీ రాజకీయ అనిశ్చిత పరిస్థితి అనిశ్చితి అస్తవ్యస్తానికి స్వస్తి పలకడానికి వెళ్ళారా లేదంటే సాగదీయడానికి వెళ్ళారా? చెప్పండి. ఆయన చెప్పిన దాంట్లో సాయి గారు చెప్పిన దాంట్లో అనిశ్చితి లేదా? గవర్నమెంట్ పడిపోయిందా? గవర్నమెంట్ పడిపోవాలా? అనిశ్చితి అంటే ఏమిటి? ఇప్పుడు అనిశ్చితి అంటే డెఫినేషన్ చెప్పండి. పొలిటికల్ అన్రెస్ట్ అనిశ్చితి అంటే పాలిటిక్స్ లో 24 hours ఏదో ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. ప్రాబ్లమ్స్ పొలిటికల్ పార్టీ అనిశ్చితి అంటే ఎట్లా? అది అనిశ్చితి అనేది ఏదైనా ప్రభుత్వానికి డేంజర్. జనప్రసాద్ గారు వింటా ఉన్నారు. స్థిరం లేకుండా ఎక్కడ పోయింది? స్థిరం లేదు ప్రభుత్వానికి. చెప్పిన దాంట్లో లేదు. ఒకటి జనప్రసాద్ గారు సమర్థుడు కాబట్టి సలహాలు సంప్రదింపులు తీసుకొని గట్టిగా పరిపాలిస్తున్నాడు. ఓకే ఫైన్. పరిపాలించాలి లేకపోతున్నాడు అంటే ఎట్లా? ఓకే అంటే గట్టిగా పరిపాలిస్తున్నప్పుడు పేపర్లు కొన్ని రాశాయి. ఐ మీన్ అసద్ విషయంలోనే గానీ శంకర విషయంలో గానీ ఆయన ఎక్కడా జోక్యం చేసుకోలేదు. ఆ విధంగా ఆయనపై నిందలు మోపడం ఎందుకు? ఆయన ఎక్కడ జోక్యం చేసుకోలేదు కదా ముఖ్యమంత్రి గారు. మరి పత్రికలు అన్ని కనబడుతున్నాయి కదా. ఆయన అదే అన్నాడు. వన్ థింగ్ విచ్ ఐ రియలీ అప్రిషియేట్, ఒకటి ముఖ్యమంత్రి గారిని ఒకటి అభినందించాలి. ఈ 2 విషయాల్లో మాత్రం అధికారులకు ఇచ్చేశాడు, అప్పచెప్పేశాడు. అయ్యా మీరు యూ హ్యాండిల్ ఇట్ అకార్డింగ్ టు ద. ఈ 2 విషయాల్లోనే కాదు, ఎప్పుడు కూడా చట్టం పరిధిలో ఆయన ఇంటర్ఫియర్ కాదని చెప్పేశాడు. ఆయన ఇంటర్ఫియర్ కాలేదు కాబట్టే అక్బర్ అరెస్ట్ చేయగలిగారు. అసదుద్దీన్ సరెండర్ కాగలిగాడు. అబ్సల్యూట్లీ. ప్రభుత్వాన్ని పర్మిషన్ ఇమ్మంటే జగన్ మీద ఈ సిబిఐఏ స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం సహకరించట్లేదు. ఈ వేళ అక్బరుద్దీన్ మీద వీళ్ళ మీద యాక్షన్ తీసుకోగలిగి చట్టం పరిధిలో ఉంది అన్నప్పుడు ఈ విషయం చట్టానికి ఎందుకు వదిలేట్టుకున్నారు? భూదార్ రాధాకృష్ణ గారు, జనప్రసాద్ గారు చెప్పండి సార్. ఆమె నిన్న విజయలక్ష్మి గారు అన్నారు అనిశ్చితి పరిస్థితి ఉంది. ఓకే, నిజంగా అధికారులకు అధికారమే ఇచ్చినట్టయితే మిగతా మంత్రుల మాట ఏంటి? ధర్మానా విషయంలో ఎందుకు సిబిఐకి సహకారం అందించట్లేదంటూ చేసిన వ్యాఖ్య. ఇప్పుడే అనిశ్చిత పరిస్థితి ఉన్న తెలుగుదేశం నాయకురాలు ఒకవేళ ఈ అనిశ్చితిని తొలగించాలంటే వాళ్ళ నాయకుడు చట్టబద్దమైన అధికారం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పంపడానికి ఎందుకు ఇష్టపడలేదు? మీరెందుకు పెట్టకూడదు? గవర్నర్ మీరు మాట్లాడినప్పుడు నేను ఒక్క వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఒక రాజ్యాంగ హక్కు ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు లేదా సంఖ్యాపరంగా అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యుల మద్దతు కోల్పోయినప్పుడు ఆ ప్రభుత్వం పరిపాలించితే చట్ట విరుద్ధమైన పరిపాలన అవుతుంది. అటువంటి పరిపాలన కొనసాగిస్తే చంద్రబాబు నాయుడుకు ఈ ప్రజలకు మేలు చేస్తున్నట్ట కీడు చేస్తున్నట్ట ఆ విషయాన్ని తేల్చకుండా బయట గాలి మాటలు నేను ఒక్క క్షణం ఉండనియను, ఒక్క క్షణం ఈ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదన్నప్పుడు సాక్షాత్తు వాళ్ళ పార్టీ అధ్యక్షుడే వైస్రాయ్ హోటల్లో వెన్నుపోటు పొడిచి ప్రభుత్వాన్ని తిప్పి ఇవాళ కిరణ్ కుమార్ ప్రజలు తేల్చారు. ప్రజలు మిమ్మల్ని తేల్చారు. మీ నాయకుడు 2004లో పనికిరాడు, మీ పార్టీ పనికిరాదని బంగాళాఖాతంలో పంపారు. 2009లో ఓడించారు. ఆ తర్వాత జరిగిన 52 ఎన్నికల్లో ఒక్క ఎన్నికలు కూడా గెలవడం. ఎందుకని మాట్లాడతారు? జనప్రసాద్ గారు
జనప్రసాద్ గారు ఓకే అది దాంట్లో మీకు- వాస్తవమే ఒకటి ఒక కోర్టుల మాట సాక్షిగా. ఒక్క నిమిషంగా అవిశ్వాసం అంటూ వాళ్ళని గిల్లే బదులు అవిశ్వాసం మీద మీరే గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి విశ్వాస మేము పరీక్ష చెప్పి ఏమైనా విశ్వాస పెట్టమని పరీక్ష పెట్టమని చెప్పండి. మీకు ఇప్పుడు అవసరం. ఒక్క మాట అండి. ఒక్క నిమిషం అడుగుతున్నాను. ఒక విషయం అండి, కర్ణాటకలో వన్ సెకండ్ కర్ణాటకలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఖచ్చితమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఉందండి. ఏదైనా ప్రభుత్వం పడాలన్నా అది నెగ్గాలన్నా అసెంబ్లీలోనే చెప్పాలి తప్ప గవర్నర్ కరెక్ట్ కాదని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కర్ణాటక అసెంబ్లీ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రూల్స్ అండ్ ఆ తర్వాత నిబంధనలతో పాటిస్తున్నారా? ఏమండి? అంత నిబంధనతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారా అందుకే నేను చెప్తానా, అసెంబ్లీ వేదికగానే ఈ ప్రభుత్వం కొనసాగొద్దని తేలాలా. ఒకవేళ చెప్పమనండి, ఒకటి ఈ ప్రభుత్వం మీద మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది, అంటే ఏ రోజు నిబంధనలు ఏ రోజు ఉల్లంఘించలేదా? ఓకే, గత వాస్తవాలంటూ ఉన్నాయి. బొంబాయి కేసు చెప్పారు, ఫైన్. ఏ రోజు ఉల్లంఘించలేదా? వన్ సెకండ్, డోంట్ గో ఇంటూ పర్సనల్. ఓకే, పర్సనల్ కాదండి, ప్రజాస్వామ్యం జనప్రసాద్ గారు వన్ క్వశ్చన్. అయ్యా, నిబంధనలు ఏ రోజు ఉల్లంఘించలేదా? అదేదో ఆ శక్తి మీకే ఉంది కదా, మీరే గవర్నర్ గారిని వెళ్లి ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం పెట్టమని చెప్పని అడగొచ్చు కదా. నేను అదే చెప్తానండి, గవర్నర్ అప్రాప్రియేట్ పర్సన్ కాదు. ఇవాళ నిబంధనలు అతిక్రమించి మా వాళ్ళు గతంలో ఓటేస్తే వాళ్ళందరూ పదవులు కోల్పోయింది. 18 బై ఎలక్షన్లు వచ్చినాయి. 18 బై ఎలక్షన్లు మేము 15 గెలిచినాం. చంద్రబాబు ఒక్కరు కూడా ఒకటి అయ్యా, ఎప్పుడు ఏం చేయాలో మా నాయకుడికి తెలుసు. ఒకసారి పెట్టాము, ఏం జరిగిందో మాకు తెలుసు. ఏం జరగట అనిశ్చితిలో ఉండి ఎలా లబ్ధి పొందాలి పార్టీల మాటలకు మేము జనక్ ప్రసాద్ గారు సైకిల్ స్టీరింగ్ ఏ విధంగానూ బలహీనంగానే ఉంది. మీరే అన్నారు. నేను అనలేదు, నా వాళ్ళు కాదు, నాకు ఆపాదించొద్దు. బలహీనంగా ఉందని మీరే అంటున్నారు. 50 ఎలక్షన్ లో ఏ ఎలక్షన్ లేదు. అలాంటప్పుడు టార్గెట్ వాళ్ళని ఎందుకు చేయలేదు? టార్గెట్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు చేయలేరు మీరు? మేము ఖచ్చితంగా ఎవ్రీ డే మేము కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తాం. ఎవ్రీ డే చంద్రబాబు బయట టార్గెట్ చేస్తాడు, కానీ అసెంబ్లీలో చేయడానికి ఎందుకంటే ఈయనకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఐఎంజీ భూముల్లో ఈయన మీద కేసు వస్తుందని ముఖ్యమంత్రి గారు ప్రకటించాక ఈ రోజు కూడా అరెస్ట్ కాలేదు, కనీసం ఎంక్వైరీ జరగట్లేదు. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు ప్రకటించాక కూడా జరగలేదు. దానికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారి కంటే పెద్ద నాయకులు చిదంబరం గారిని ప్రధానమంత్రితో అండర్స్టాండింగ్ పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని భుజానేసుకొని మోస్తా నేను. మీ కాంగ్రెస్ వాళ్ళు మీకు వ్యతిరేకం చేసిన, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటికి పోయినా నాకు 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 80 మంది ఎమ్మెల్యేలతో మీ ప్రభుత్వాన్ని కాపాడాలి. విశ్వాసం లేకపోతే ఈ ప్రభుత్వం మీద మాకు విశ్వాసం ఉంది, ఈ విశ్వాసాన్ని కొనసాగిస్తాం. ప్రగాఢమైన నమ్మకం ఉందని చెప్పాలి. ఒకటి జనక్ ప్రసాద్ గారు, పోతే ఒకటి స్పష్టం చేసుకోండి. ఇంకా తెలుగుదేశం పార్టీని గిల్లుతూనే ఉంటారా, లేకపోతే గవర్నర్ గారి దగ్గరికి వెళ్లి గతంలో ఎన్నో నిబంధనలు ఉల్లంఘించారు అన్ని పార్టీలు, మీరు ఒక్కరే గారు ఉల్లంఘించారు. అట్లీస్ట్ గవర్నర్ దగ్గరికి వెళ్లి అయ్యా బల నిరూపణ చేసుకోమని చెప్పండి. 9 మంది మా సైడ్ గోడ దూకారంటూ వినిపిస్తున్న వాదనలు ఆ విధంగా చెప్పండి, చెప్పే ప్రసక్తి ఏర్పడుతుంది. సమావేశాల్లో చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వం కొనసాగొద్దు అనుకుంటే చంద్రబాబే పెట్టాలా, లేకపోతే ప్రజలు చూస్తున్నారు కాపాడుతాడు అని చెప్పి ప్రజలు నమ్ముతారు. ఇప్పటికి ఉన్న ఎన్నికలు అన్నింటిలో మీరు చేయలేరా? మీరు చేసే శక్తి లేదంటారా మీకు? అంటే మాకున్న సభ్యులు 17 మంది అండి. ఒకడు నోటీస్ ఇచ్చిన 30 మంది మినిమం ఉండాలి స్పీకర్ దగ్గర. మాకు 30 మంది లేరు, 80 మంది ఉన్న అపోజిషన్. లేకపోతే చెప్పానండి, 9 మందిపై చెప్పండి. జనప్రసాద్ గారు, మేము వాళ్ళు కలిసి పనిచేస్తాం. ఈ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి పనిచేస్తుంది. నేనే కాపాడుతాను. జనప్రసాద్ గారు, 9 మంది కాంగ్రెస్ తెప్పదాటి మీ వైపు వచ్చారంటూ వినబడుతున్నాయి. వాళ్ళపై ఇంకా సస్పెన్షన్ వేట్ పడలేదు. 17 మంది ప్లస్ 9, మీరు చిటికేస్తే ఇంకో 10 మంది వస్తారన్న మాటలు. అలాంటప్పుడు మీరు ఎందుకు పెట్టారు? ఎవరో వస్తారు అన్నది, ఎవరో కలుస్తారు అన్నది ఇమేజినరీ, అది రియల్ కాదు. ఇమాజినరీ. వస్తారా రారా అన్నది వేరే మాట. ఎగ్జాక్ట్ స్ట్రెంత్ ఉన్నవాడు లేదని చెప్పానండి. మేము పెట్టకపోవడం కాదు, ఈ ప్రభుత్వం కొనసాగొద్దు, అనిశ్చిత ఉన్నది, ఇలా ల్యాండ్ ఆర్డర్ బాగలేదు, ఎరువులు దొరకట్లేదు, ప్రజల్ని పాలించలేదు కదా.
నేను అదే ప్రాధాయపడుతున్నాను. అదేదో మీరే చేయొచ్చు కదా, వాళ్ళని వీళ్ళని గెలడం ఎందుకు? మాకు 17 మంది ఉన్నారు. 17 మంది. నేను మళ్ళీ అదే అడుగుతున్నాను. 17 మంది, 9 ఆయన రాధాకృష్ణ గారు ఒప్పుకున్నారు, 9 మంది తెప్పదాటారు. 9 మంది 17, 3, 9 26. మీరు చిటికేస్తే ఇంకో 10 మంది వస్తారు. అది 36. మీరు ఎందుకు పెట్టలేరు? అది ఇమేజినరీ. వస్తారు రారు అన్నది ఇమేజినరీ. రెండే మాట్లాడి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం అన్న చంద్రబాబు ప్రకటించాలా లేదా అవిశ్వాసం పెట్టాలా? ఆ రెండే మార్గాలు ఉంటాయి. ప్రజల విశ్వాసం వచ్చింది కాబట్టి మాదే అని వీళ్ళు ఏదో వ్యవసాయ పరపతి సంఘాల ఎన్నికలు సహకార ఎలక్షన్ లో ఎంతో కొంత వచ్చిందని మేము బై ఎలక్షన్స్ లో లబ్ధి పొందాం కాబట్టి మేము ఇక తెలుగుదేశం నాయకుడు ఉండడు అని ఒక కక్ష కట్టే ధోరణిలో మాట్లాడుతుంటారు. ప్రజలు కూడా అంటారు 2004లో ఓడించిండ్రు, 9లో ఓడించిండ్రు, తర్వాత 52 ఎన్నికల్లో ఓడించిండ్రు. ప్రజలు మా మీద కక్ష పట్టిండ్రు. ప్రజలు కూడా అంటారు. జనప్రసాద్ గారు జనప్రసాద్ గారు వ్యవసాయ పరపతి సంఘాల సహకార ఎన్నికలు ఇవి. దీన్ని మీరు ఒక కొలబద్దగా మొత్తం వచ్చే ఎన్నికలకు తీసుకోగలే అవకాశం ఉందంటారా? ఎట్లానంటే కోఆపరేటివ్ ఎన్నికల్లో మెంబర్షిప్ చేర్పించుకోవడం వాళ్ళ చేతిలో ఉంది. ఒక మంత్రికి వాళ్ళు రద్దు చేసే అధికారం ఇచ్చారు. ఒక్క నామినేషన్ వేయించలేదు. మా కార్యకర్తలు పాకిస్తాన్ లో గెలిచిండు. అది కాదు, ఇక్కడ మెంబర్షిప్ చేర్చనీలే. పెయిడ్ సెక్రటరీ లోపల తాళం వేసిండ్రు. మంత్రికి ఎవడన్నా మంత్రికి దాన్ని రద్దు చేసే అధికారం ఇస్తారండి ఇక్కడ. ఓకే ఫైన్. ప్రభుత్వం అనిశ్చితిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ అనిశ్చితిలో ఉంది. ఓకే ఫైన్ 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 ఫైన్. అంతా తెలుగుదేశం ఒకటే ఉందా? ఓకే మేము ఉన్నామని కాదు. ఓకే చేతిలో అధికారం లేదు. చంద్రబాబు అవసరం చూస్తుంటే ఎంత ఓకే ఫైన్ 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 ఫైన్. చాలు మైగా అధికారం రావడం గొప్పే కదండి. ఓకే చేయండి. మీ నాయకుడు కష్టపడుతున్నాడు, దానికి మాకు అభ్యంతరం ఏం లేదు. ఒక్క నిమిషం. ప్రతి ప్రజానాయకుడు కష్టపడి పైకి రావాలి. ఆ విధంగా మీ నాయకుడు చేస్తున్నాడు. సరే, రేపు ప్రజలు ఏ విధంగా పట్టం కడతారో విల్ వెయిట్ అండ్ వాచ్. మేము అడ్డదారుల్లో రావాలనుకోవట్లా, కష్టపడే ఓకే ఫైన్. అధికారం ఓకే. అంతా గందరగోళమే, అంతా కాంట్రడిక్షన్. కథ క్లైమాక్స్ కి వచ్చిందా, సశేషమా అన్నది ముఖ్యమంత్రి వారు తిరిగి హైదరాబాద్ కి వచ్చినాడే తేలుతుంది. ఐ విల్ సీ యు టుమారో. గుడ్ డే అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.